సార్ ఇట్లా నిల్చున్నారు సార్, ప్లీజ్ ఇట్లా ठीक ले लो అది కేబుల్ ఆటోమైంది సార్. 1 సెకండ్ మై మాత్రంతో ప్రారంభం చేస్తాం కాబట్టి దయచేసి అతిథులందరినీ కూడా ఒకసారి వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాసిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. రేపు జరుపుకోబోయేటువంటి రాజ్యాంగ దివస్ కార్యక్రమాన్ని ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశానికి పెద్దలు జస్టిస్ సివి రామయ్య గారు, అలాగే గౌరవనీయులు మంచి విద్యావేత్త, సమాజంలో అనేకమైనటువంటి సంస్కరణల కోసం కృషి చేసినటువంటి అధికారిగా పనిచేసినటువంటి రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు, అలాగే జేడి లక్ష్మణ్ గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, మిగతా అడ్వకేట్స్, మిగతా పెద్దలు, ఈరోజు ఈ చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా మన అభిప్రాయాలను రౌండ్ టేబుల్ ద్వారా మనం పంచుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా బండారు వైష్ణవ్ మెమోరియల్ ఫౌండేషన్ తరఫున ఈ ఉత్సవాన్ని జరపడం, అలాగే మీరంతా కూడా ఈ కార్యక్రమానికి చేసినందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాను. మనకు 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సంవిధాన సభ ద్వారా ఆమోదించబడింది. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘంగా వ్రాయబడిన రాజ్యాంగం అందరిచే ఆమోదించిన రోజు 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని అధికారికంగా సంవిధాన దివస్గా ప్రకటించి దీని ద్వారా రాజ్యాంగంపై ఉన్న గౌరవాన్ని, అవగాహన, ఈ బాధ్యతను ప్రజల్లో మరింత పెంచాలనే ఉద్దేశంతో రాజ్యాంగం యొక్క విలువలను, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలను ప్రజల్లో దీన్ని పెంపొందింపజేయాలనే భావంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. రాజ్యాంగం కేవలం ఒక పత్రం మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్యానికి ఆత్మ. భారత భవిష్యత్తుకు దిశానిర్దేశం.
నేను రాజ్యాంగ పితామహుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనసారా హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా చాలా ఆయనతో పాటు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, అనేక మంది నాయకులు, పండితులు రాజ్యాంగ సభలో వారు అనేకమైనటువంటి చర్చ జరిపి మనకు అందించినటువంటి ఈ రాజ్యాంగంలో మనకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అందరికీ ఈ రాజ్యాంగం ద్వారానే మనం రూపొందించాం. వీరి ఉద్దేశం కూడా ఏంటంటే దేశంలో ప్రతి వ్యక్తికి గౌరవం, సమాన అవకాశాలు కల్పించాం. అలాగే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ఈ నాలుగుటి యొక్క వీటిని ప్రతి వ్యక్తికి గౌరవంతో పాటు వారికి జాతీయ ఐక్యత కూడా చాలా ప్రధానమైన అంశంగా తీసుకున్నాం. ఇది కేవలం చట్టపరమైనటువంటి ఒక పదాలు కాదు, ఇవి మన జీవన విధానాన్ని నిర్దేశించే పౌర కర్తవ్యాలు. ఈ యొక్క మన ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక ఈ స్వేచ్ఛ, సమానత్వం, విద్యా హక్కు, మత స్వాతంత్రం వంటి ప్రాథమిక హక్కులను మనకు ప్రసాదించింది. అయితే హక్కులతో పాటు కర్తవ్యాలు కూడా ఉన్నాయి. ఒకటి, దేశ గౌరవాన్ని కాపాడడం, ప్రజా ఆస్తులను రక్షించడం, సౌహార్దాన్ని పెంపొందించడం, సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం, జాతీయ ఏకత్వం కోసం శ్రమించడం, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఒక కర్తవ్యాలు కూడా. కాబట్టి ఈ 75 సంవత్సరాలుగా ఈ రాజ్యాంగం మన దేశానికి మార్గనిర్దేశం చేస్తుంది. స్వేచ్ఛాయుత ఎన్నికలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, సామాజిక సంస్కరణ, వీటిని రాజ్యాంగ వ్యవస్థ పటిష్టంగా చేయడానికి అనేక, దీంతో పాటు మనకు మన ప్రజాస్వామ్య వ్యవస్థ, మనకు భారత్ ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా, సరైనటువంటి విలువలను లభించే దేశంగా ఇది నిలబడింది. దీంతో పాటు మనకు భవిష్యత్తులో కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. ఈ సవాళ్ళు రాజ్యాంగ విలువలను కాపాడడానికి అవినీతి, వివక్ష, హింస, అపోహలు వీటన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సంస్థలను బలోపేతం చేస్తూ రాజ్యాంగ అవగాహన పెంపొందింపజేయాలి. ఆఖరి వ్యక్తి వరకు, చివరి వ్యక్తి వరకు న్యాయం చేరేలా కృషి చేయాలి. సో అందువల్ల ఈరోజు మనం ఈ రాజ్యాంగ విలువలను కాపాడడానికి మనం శపథం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తూ మీరందరూ విచ్చేసినందుకు మళ్ళీ ఒకసారి నేను మీకు మనసారా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వారు చెప్పినట్టుగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశం మనది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో కూడా భారతదేశం అగ్రగామి దేశంగా ఉంది. ఇన్ని సంవత్సరాలలో రకరకాల పార్టీలకు చెందిన ప్రభుత్వాలు వచ్చి పోతున్నప్పటికీ కూడా మన యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రాజ్యాంగ విలువల ఆధారంగా ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మన భారతదేశం. అట్లాంటి భారతదేశం యొక్క చరిత్ర తెలియకపోవడం వల్ల, బానిసత్వపు రోజులు గుర్తు లేకపోవడం వల్ల, మర్చిపోవడం వల్ల, ఎన్ని కష్టాలు పడి ఎందరి త్యాగాల ఫలితంగా, వాళ్ళ జీవితాల లక్షల మంది త్యాగాల ఫలితంగా
స్వాతంత్రాన్ని సంపాదించి ప్రపంచంలోనే అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను పుచ్చుకొని వాటిలో ఉన్నటువంటి మంచినన్నింటినీ క్రోడీకరించి మన దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మన యొక్క డాక్టర్ అంబేద్కర్ గారికి ఈరోజు అందరి తరఫున దత్తాత్రేయ గారు ఘనమైనటువంటి నివాళులు అర్పించారు. మనందరం కూడా వారి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఉద్దేశం ప్రకారం ఏమిటంటే చరిత్ర మనం మర్చిపోవడం జరుగుతున్నది. రాబోయే ఏదైతే యంగ్ జనరేషన్ ఇప్పుడు ఉన్నారో వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. రాజ్యాంగం ఏమిటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి విషయాలు ఏమిటి, ఏ విధంగా దీన్ని కొంత అపోహలు సృష్టించే ప్రయత్నం ఏదైతే జరుగుతున్నదో ఈరోజు సోషల్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి. కాబట్టి అటువంటి అపోహను తొలగించి ఈ రాజ్యాంగం యొక్క మౌలిక విలువలు, దాని యొక్క ద్వారా ప్రజలకు కావలసినటువంటి హక్కులు, దానితో పాటు మన యొక్క బాధ్యతలు కూడా ప్రజలు గుర్తించవలసిన ఉంది. దీంట్లో మేధావులందరూ కూడా ఒకసారి కలిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన కారణంగా వారి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి చాలా మంది చాలాసార్లు ఈ మధ్య కాలంలో మనందరం చూస్తూ ఉన్నాం. ఒక రకమైనటువంటి అపోహ రాజ్యాంగం పైన ప్రయత్నం ఏం చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో పూర్తిగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా మార్చేసి దీన్ని ఏదో పూర్తిగా దేశానికి వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేస్తున్నారటువంటి అపోహ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక పాకెట్ డైరీ లాంటి కాన్స్టిట్యూషన్ చేతులు పట్టుకుని వాళ్ళు చేస్తున్నటువంటిది. కానీ వారు మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే చెప్తున్నారో వారికి చెందినటువంటి పెద్దలే గతంలో ఎమర్జెన్సీలో 42వ ఏదైతే రాజ్యాంగ సవరణ చేసి ప్రజల హక్కులను ఏ విధంగా భంగం కలిగించారనేటువంటి విషయం వారు మర్చిపోవడం ద్వారా అది ఇప్పుడున్నటువంటి ఈ యంగ్ జనరేషన్ కి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మళ్ళీ రాజ్యాంగ విలువలతో దేశాన్ని ముందుకెట్లా తీసుకెళ్ళాలి, ఆ విలువలను మనం ఎట్లా కాపాడాలి, రాబోయే తరాలకు ఏ విధంగా మనం అందించాలి, ఈ దృష్టిలో మనం ఒకసారి కలిసి మాట్లాడితే బాగుంటుంది, అందరి అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది అని దత్తాత్రేయ గారు చెప్పిన కారణంగా ఈ రోజు మనం కలిసాం. ఆ విషయంలో మనకి మార్గదర్శనం చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు జస్టిస్ సివి రాములు గారు, వారు లోకాయుక్తగా కూడా రీసెంట్ గా రిటైర్ అయ్యారు. వారిని మనల్ని మార్గదర్శనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జస్టిస్ సివి రాములు గారు మీ తర్వాత వారు కూడా మాట్లాడతారు. నెక్స్ట్ వారి రవీందర్ గారు కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఒక రకంగా ప్రేరణ తీస్తున్నాం అన్న విషయం చెప్పారు. ఎవ్రీ ఓటర్ ఈజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బికాస్ హీ ఓట్స్ therefore the law is made. Every voter is a custodian of the constitution, and we legal fraternity, whether it is judges, whether it is lawmakers, whether it is law interpreters, lawyers, whatever we be, we are all called constitutional custodians. But only one aspect I want to touch, because Mr. Ravinder said so many things. And all these things, even today there is no freedom to study law. So many restrictions are made, not necessary. Even ఒకవేళ చదవగలిగితే గొడ్ల సాదేవాడు కూడాను కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఆ ఓటు హక్కును వినియోగించేది, దాని యొక్క విలువ తెలుస్తుంది. దిస్ ఈజ్ మై సజెషన్, సింపుల్. థ్యాంక్ యూ.
జస్టిస్ రమల్ గారు, అట్లాగే ఈరోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి జయప్రకాష్ నారాయణ గారు, వారు లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, వారిని కూడా మనకి మార్గదర్శనం చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇంతమంది విద్యలో చోట్ల రాజ్యాంగంగా మాట్లాడుతున్నాం, అందరికీ దాని విలువ తెలుస్తుంది. కానీ ఇవాళ సందర్భంగా ఒక్కసారి రాజ్యాంగ నిర్మాతల పేర్లు మనందరికీ చాలా పేర్లు తెచ్చాయి. ఒక అసాధారణమైన రీతిలో ఈ దేశంలో ఏకాభిప్రాయాన్ని సాధించి గొప్ప దాత్మైన రాజ్యాంగాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం నివాళులు అర్పించుకున్నాం. బాబాసాహెబ్తో పాటు దేశ నాయకత్వంలో కీలకంగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ, తొలి దశలో ఈ దేశాన్ని నిలబెట్టినటువంటి సర్దార్ పటేల్, ఈ పేర్లను మనం చెప్పవచ్చు. కానీ పెద్దగా చెప్పుకొని పేర్లు కొన్ని ఉన్నాయి, కొన్న ప్రస్తావించాలని నాకు అనిపిస్తుంది. అల్లాడి కృష్ణస్వామి, ఆయన కుమారుడు మన రాష్ట్రంలో సూచిస్తుంది. బిఎన్ రావు గారు ఆనాటి రాజ్యాంగ సభకి సలహాదారు, ప్రధానంగా కీలక పాత్ర వచ్చారు. రీసెర్చ్లో కానీ సర్దార్ కే మున్షి చాలా కీలకమైనటువంటి చర్చల్లో పాల్గొన్నారు. హైదరాబాద్కి సుపరిచితం, హైదరాబాద్ సంస్థానం ఇదే. గోపాలస్వామి అయ్యర్ గారు మరో కీలకమైన వ్యక్తి రాజ్యాంగ నిర్మాణంలో. ఎస్ఎన్ ముఖర్జీ, ఆయన రాజ్యాంగం ముసాయిదా తీర్మానానికి కీలక పాత్ర వహించిన విషయం. సత్యనారాయణ సిన్హా, ఆయన మొట్టమొదటి అధ్యక్షుడు, రాజేంద్ర ప్రసాద్ కంటే ముందు రాజ్యసభ అధ్యక్షుడు. జీవి మోలంకర్, ఈ దేశ తొలి స్పీకర్, అద్భుతమైన రీతిలో ఈవేళ స్పీకర్లు ఎవరు కూడా పోటీ పడిన రీతిలో ఎట్లా సభాపతులను చూపించాడు. మన దేశంలో కూడా సాక్ష్యం విద్య సంప్రదాయం. టిటి కృష్ణమాచార్య, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఆయన కూడా ఈ అంబేద్కర్తో పాటు డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు. ఇక ఇద్దరు రాజ్యాంగ నిర్మాణంలో పాల్పంచుకోకపోయినా కూడా మీరు కనుక చిత్రం చూస్తే ఆ కళారూపాలన్నీ కూడా నందలాల్ బోస్, ఆ కాలిగ్రఫీ అంతా కూడా ప్రేమ్ బిహారీ రేజా. ఒక్కసారి వాళ్ళని స్మరించుకోవాలనిపిస్తుంది. రెండోది, మన రాజ్యాంగం ప్రపంచ చరిత్రలో అప్రూపమైంది. తొలిసారిగా పేదరికంతో మగ్గిపోయిన సమాజంలో, అపారమైన వైవిధ్యం ఉన్న సమాజంలో, అక్షరజ్ఞానం అంతగా లేని సమాజంలో, ఎప్పుడో గతంలో ప్రజాస్వామ్య చరిత్ర మనకున్న బుద్ధుల కాలం నుంచి మనకు రిపబ్లిక్స్ ఉన్నాయి, విచారణలు, చోళుల కాలంలో మనం తెలుసు. కానీ గత 1000 ఏళ్ళుగా ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని చంపేశారు. అలాంటి దేశంలో తొలి రోజు నుంచి ఓయల్ నోట్ అన్నది ఊహించడానికి కూడా సాధ్యం. ఎవరైనా మౌనం అనిపిస్తుంది. అది గొప్ప విప్లవం. దాన్ని తీసుకొచ్చాడు రాజ్యాంగం. నాకు అనిపిస్తుంది, లేకపోతే మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళని దాదాపు ఎవరు మనకు ఉండేవాళ్ళం కాదు. దాంతోపాటు ఎన్నో వైరుధ్యాన్ని అధిగమించిన రాజ్యాంగం. ఓ పక్కన భిన్నత్వం దేశంలో దేశ ఐక్యతను కాపాడటం, భిన్నత్వాన్ని గౌరవిస్తూనే, ఓ పక్కన స్వేచ్ఛని పెంచుతూనే దేశంలో సుస్థిరతని భద్రతని కాపాడటం, ఓ పక్కన సాంప్రదాయాన్ని, దానిలో ఉన్న మంచిని మనం కొనసాగిస్తూనే ఆధునికతకి బాటలు వేయటం. ఈ వైరుధ్యాలని సాధించిన రాజ్యాంగం మనకు చాలా ప్రజాస్వామ్యంలో రుచుకులు ఉన్నా కూడా చాలా మేరకు మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అన్యమని విజయాన్ని సాధించాం. లోపాలు లేవని కదా, లోపాలు రోజు మనం మాట్లాడుకుంటున్నాం. నేను నా జీవితం అంతా మన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కానీ, మన రాజకీయంలో కానీ, పరిపాలనలో కానీ లోపాల గురించే, పరిష్కారం గురించే మనం అందరూ ప్రయత్నం చేస్తున్నాం. కానీ విజయాన్ని మనం గుర్తుంచుకోకపోతే వైఫల్యాన్ని ఎదుర్కోలేము. 1950 నాడు బహుశా అప్పటికి మీరు పుట్టారేమో, 50 మీరు పుట్టింటారు మామూలుగా తెలియదు నాకు. ఇంకా మిగతా
ఆ తర్వాత ఇక మనంతా తర్వాత పుట్టినవాడు. అంతే తర్వాత 1950లో అసలు ఈ దేశం ఇంతకాలం ఏకంగా మనగలుగుతుందని చాలా మంది నమ్మలేదు. ప్రపంచం అంతా ఈ వదిలేశారు. ఏగే పని కాదు, ఏదో రాసుకుంటున్నారు, కక్కావికలు అయిపోతున్నారు. అది ఊహించు చాలా మంది సాధ్యం కాదనుకో. ఇక భాషా రాష్ట్రాలు కానీ ఫెడరల్ వ్యవస్థ బలోపేతం కావడం కానీ, నిరంతరం స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడం కానీ, శాంతియుతంగా అధికార పార్టీ జరగడం కానీ, ఒక్క 21 నెలల చీకటి కాలం తప్పితే స్వేచ్ఛను కాపాడడం కానీ, ఇవన్నీ చేయగలుగుతాం ఎన్ని లోపాలను కూడా. ఇవి మహత్తర విజయాలు. అంటే లోపాలు లేవని కాదు, ఇంకా పెద్దలంతా చెప్పారు. అంబేద్కర్ ఆనాడు 49/26 నవంబర్ నాడు చాలా స్పష్టంగా 3 హెచ్చరికలు చేశారు మన సమాజం. మొట్టమొదటిది, రాజ్యాంగం వచ్చాక, స్వేచ్ఛ వచ్చాక, ఓటు వచ్చి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాక గతంలో రీతిన ఉద్యమాలు నిరసనలు సాధ్యం కావు. ద గ్రామర్ ఆఫ్ ఎనార్కీ మస్ట్ బి గివెన్ అప్ అన్నాడు. దాన్ని మనం విస్మరించాం. దాదాపు అన్ని పార్టీలు, మన సమాజ పార్టీలు బయట కూడా మనం ఏదో ఇతరుల హక్కులతో సంబంధం లేకుండా ఆటంకం చేస్తూ ఉద్యమాలు చేయడం మన జన్మ హక్కు అని చెప్పనుకున్నాం. అది ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హెచ్చరిక పెట్టాం. రెండోది ఆయన చెప్పింది, వ్యక్తి ఆరాధన ఉంటే ప్రజాస్వామ్యం నిలబడదు, వ్యక్తి ఆరాధన వద్దని స్పష్టంగా చెప్పారు. ఎలా ఉందామని చెప్పినాక ఎన్నో పార్టీలు ఓ వ్యక్తి చుట్టూ ఒక కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. అప్రజాస్వామికమైన పార్టీలతో, వంశపారంపర్యంగా వచ్చే అధికారులతో ప్రజాస్వామ్యం ఎట్లా కాపాడుతున్నాం? ఎందుకంటే మనకి ఇష్టం ఉన్నపైనా కూడా పార్టీల ద్వారానే ప్రజాస్వామ్యం నడుస్తుంది. కాగితం మీద మనం ఏదో ఎన్ని చెప్పుకున్నా కూడా పార్టీలకి రాజ్యాంగంలో పాత్ర లేకున్నా పార్టీల ద్వారానే మీడియేట్ అవుతుంది. కాబట్టి చాలా లోపభూయిష్టంగా ఉన్నమాట వాస్తవం. మూడోది అని చెప్పింది, అసమానత ఉన్న సమాజంలో పుట్టుకతో వివక్ష దాకా పెద్ద దత్తతరగారు. పుట్టుకతో వివక్ష శతాబ్దాల పర్యంతం కొనసాగిన సమాజంలో రాజ్యం దాన్ని కలిగించకపోయినా కూడా దాన్ని నిర్మూలించడం రాజ్య పాత్ర సరిగ్గా రాకపోయినట్టే మొక్కుబడిగా కేవలం ఓటు కోసి యంత్రాలుగా భావించి చేస్తే, ప్రకృతితో దేవుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాన్ని వెలికితీసే ప్రయత్నాన్ని రాజ్య వ్యవస్థ చేయకపోతే ఆత్మగౌరవం రాదు, హుందాతనం రాదు, సమానత్వం రాదు. అది లేని ప్రజాస్వామ్యం నిలవదు. వితౌట్ an egalitarian impulse, a notional democracy is not enough. There cannot be true democracy. మనకి ఇప్పటికి కూడా egalitarian impulse కావాలి ఈ దేశం. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మన రాజకీయ వైఫల్యం, మన పరిపాలన వైఫల్యం, దాన్ని నిజాయితీగా గుర్తించాలి. అయితే రాజ్యాంగంలో మనకి అన్ని పరిపూర్ణంగా ఉన్నాయా? అది అంబేద్కర్ అలాంటి అనుకోవాలి. అందుకని మన రాజ్యాంగంలో అవసరమైతే ఒక పద్ధతి ప్రకారం మార్పు చేసే అవకాశాన్ని ఇచ్చారు. అమెరికన్ రాజ్యాంగంలాగా మనది దాదాపు మార్చడం అసాధ్యమైన రాజ్యాంగం కాదు. చాలాసార్లు మార్చుకున్నాం, అనవసరంగా కూడా మార్చుకున్నాం కొన్నిసార్లు. అవసరం వస్తే మార్చుకోవడం కాదు. అంచేత కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలి. స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం విఫలమైన ఆనాడు గాంధీవాదులేమో శతాబ్దాల పర్యంతం వచ్చినటువంటి ఆ గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలని ప్రతిపాదిస్తే అంబేద్కర్ చాలా హేతుబద్ధంగా దాన్ని తిరస్కరించారు. గ్రామాలు కుల వ్యవస్థకు పునాదులు. అలాంటి కుల వ్యవస్థ అసమానత రాజ్యం ఏలుతున్నటువంటి గ్రామాల నుంచి అక్కడ కనుక రాజకీయ అధికారం ఇస్తే అణగారిన వర్గాలు మేము దళితారిపోతారని చెప్పి నాకు ఖచ్చితంగా వాదించారు. వాస్తవం. దానికి పరిష్కారం స్థానిక ప్రభుత్వం లేకుండా అధికారాన్ని కేంద్రీకరించడం కాదు. సాంప్రదాయబద్ధంగా వచ్చిన గ్రామాన్ని కాకుండా వేరే యూనిట్ని తీసుకోవచ్చు, మన ప్రాథమిక యూనిట్. అక్కడ మన ఇమాజినేషన్లో లోపం వచ్చింది. 1950లో దశకం చివరి నుంచి 15 ఏళ్ల పాటు కొంత ప్రయత్నం జరిగింది కొన్ని రాష్ట్రాలు. మంచి ఫలితాలు వచ్చినాయి.
దాన్ని ఎమర్జెన్సీ టైంలో చంపేశాం. 93-94 రాజ్యాంగ సభలు తీసుకొచ్చాం. సదుద్దేశంతో నిరర్థకమైన సవరణ చేశాం. సంకల్పం మంచిదే, కానీ మంచి సంకల్పం చాలా నిష్ఫలమైన రాజ్యాంగ సవరణ. అంతకుముందు 15 ఏళ్ల పాటు కొన్ని రాష్ట్రాల్లోనే స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉంటే 28 మంది ప్రభావశీలున్న ముఖ్యమంత్రులు వచ్చారు స్థానిక ప్రభుత్వాల నుంచి. గత 30 ఏళ్లలో రాజ్యాంగబద్ధం చేశాక ఒకే ఒక్క ముఖ్యమంత్రి స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చారు. ఇవాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇవాటి తమిళనాడు ముఖ్యమంత్రి కూడా స్థానిక ప్రభుత్వం చేశారు, కానీ ఆ కారణంగా వచ్చారని ఎవరు అనుకోలేను. స్టాలిన్ వచ్చింది చెన్నై మేయర్గా ఉండడం చేత కాదు, మనందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 76 సార్లు సవరణ జరిగితే మిగతా ప్రభుత్వాల హయాంలో దాదాపు 30 సార్లు సవరణ జరిగి మొత్తం 106 సార్లు. చివరి సవరణ 106వ చట్ట సవరణ మహిళలకి చట్టసభల లోపల వారికి 33% ఇది కల్పిస్తూ చేసినటువంటి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధమైనటువంటి విలువల్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలనే విషయంలో మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్, వారిని మాట్లాడతారు. వారిని ఒకసారి మనకి మార్గదర్శనం చేయవలసిందిగా తెలియజేసుకుంటూ అనేక విషయాలు దత్తాత్రేయ గారు ప్రస్తావించారు, రాములు గారు మరియు జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకంటే నేను యాక్చువల్గా ఫోన్ చేశాను, రేపు కాన్స్టిట్యూషన్ డే కదా ఈరోజు పెడుతున్నారంటే. యాక్చువల్గా ఈరోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇందాక జయప్రకాష్ నారాయణ గారు ప్రస్తావించినట్టు రాజ్యాంగానికి 3 వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 25 నవంబర్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. సో వాటి నిర్వహణ ఎలా ఉందో అన్నది కూడా వారు ప్రస్తావించారు. తర్వాత నా దృష్టిలో రాజ్యాంగం విజయం అవ్వాలంటే అందులో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనదని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు ఒకసారి మనం ఎలాగైతే నాని పాల్కివాల గురించి మాట్లాడుకుంటాం, అమెరికాలో జోసెఫ్ స్టోరీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగాలు సాధారణంగా శాశ్వతంగా ఉండేలాగా నిర్మించబడతాయి, కానీ కేవలం 1 గంటలో కూడా వాటిని నాశనం చేయొచ్చు. దీనికి ఏకైక కారణం ఏంటంటే ఈ రాజ్యాంగానికి సంరక్షకులైన ప్రజలు కనుక నిర్లక్ష్యం చేస్తే ఈ రాజ్యాంగాలు ఈ విధంగా తయారవుతాయని అన్నాడు. దాన్నే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ప్రస్తావించారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా కూడా దాన్ని నడిపించేవారు మంచి కాకపోతే అది చెడిపోతుంది అన్నారు. అదేవిధంగా రాజ్యాంగాలు ఎంత లోపభూయిష్టమైనా నడిపించేవారు మంచివాళ్ళు అయితే అవి చక్కగా నడుస్తాయని అన్నారు. కానీ ప్రస్తుతం చూస్తే సుమారుగా 42% మనం ఎన్నుకున్న ఎంపీలంతా కూడా నేర చరిత్రలో ఉన్నవాళ్ళు. మరి ఈ రాజ్యాంగం ఎలా పరిరక్షించబడుతుందో అన్నది మనం అంతా ఆలోచించాల్సిన అంశం. కానీ దీన్ని పరిరక్షించాల్సిన వాడు ప్రజలు. మరి ఆ ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారన్న దాని గురించి మనం ఆలోచించాలి. రెండవ ముఖ్యమైన విషయం నేనేమంటున్నానంటే అవగాహన లోపం. ఇది కూడా చాలా పెద్ద ప్రమాదం రాజ్యాంగానికి. ఎందుకంటే భారతదేశంలో పౌరులకి నా దృష్టిలో రాజ్యాంగం పట్ల సరి అయిన అవగాహన లేదు. సాధారణంగా ఏం చేస్తామంటే మనం భగవద్గీత అన్నారంటే రాజ్యాంగాన్ని తమ పేరుతో స్వీకరించిన ప్రజలకే రాజ్యాంగం అంటే ఏమిటో తెలియకపోవడము ఒక విరోధాభాసం. కాబట్టి ప్రజలకు దీని పట్ల అవగాహన కల్పించాలి. అందుకనే నా దృష్టిలో 6వ తరగతి నుంచి ఏ కోర్స్ చేసినా మీరు ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, రాజ్యాంగం అన్నది ప్రతి సంవత్సరం కూడా ఒక పాఠ్యాంశంగా ఉంటే ప్రజలకు సంపూర్ణమైన అవగాహన కల్పించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మనం తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత ఖచ్చితంగా 2015 నుంచి మనం రాజ్యాంగ దినోత్సవం అన్నది పాటించడం చాలా చక్కని విషయం. ఈ రోజు ముఖ్యంగా మనం అంతా చూసాం. ఈ రోజు ఉదయం అంతా కూడా అందరూ టీవీలకే కట్టుబడిపోయి ఉన్నారు. ఈరోజు అయోధ్యలో ధ్వజారోహణ జరిగింది. అంటే మనం అంతా కోరుకునేది ఏంటంటే రామరాజ్యం రావాలి దేశంలో. రామరాజ్యం రావాలంటే రామరాజ్యానికి ఉన్న కొన్ని లక్షణాలు నేను చెప్తాను మీకు. ధర్మమే రాజ్యంగా ఉండాలి. అంటే రాము విగ్రహం ధర్మ అన్నాడు. అంటే రాముడు ఇదే ధర్మం. ఆ తర్వాత సమాన న్యాయం, ప్రజల సంక్షేమం, పేదలు మరియు బలహీనులు రక్షించబడాలి, ప్రజాభిప్రాయానికి విలువ ఉండాలి, నైతికత, దయ, పాలన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, పర్యావరణ పరిరక్షణ జరగాలి, శాంతి, భద్రత, నేరరహిత సమాజం ఉండాలి. ఇది రామరాజ్యం అంటే. కాబట్టి దీన్ని గనక మనం అమలు చేయాలి అంటే ముందు రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి.
రాజ్యాంగంలో వీటన్నిటి గురించి మనకు పొందుపరచడం జరిగింది. రామరాజ్యం యొక్క విలువ ఎలాగ ఉంటుందో రాజ్యాంగం ప్రతిబింబం కూడా అలాగే ఉంటుంది. అందులో ధర్మం సుప్రీం అయితే మన దేశంలో రాజ్యాంగం సుప్రీం. అది మనం గమనించాల్సిన ఇంకొక విషయం. మూడవది మీరు ప్రధానంగా చూస్తే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్న దానికి ప్రధానమైన అంశం ఏంటంటే సంక్షేమ పాలన రామరాజ్యానికి ప్రధానమైన ఉద్దేశం అయితే దానికోసం మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పెట్టుకున్నాం. సమన్యాయం కూడా రామరాజ్యంలో ఉంటే మనం ఆర్టికల్ 14 నుంచి 18లో ఇన్కార్పొరేట్ చేశాం మనం రాజ్యాంగంలో. ప్రజల ఆకాంక్ష చాలా ముఖ్యం రామరాజ్యంలో. మనం అందుకనే ప్రజాస్వామ్యము ఎన్నికలు పెట్టుకున్నాం మన రాజ్యాంగంలో. బలహీనుల రక్షణ అన్నది రామరాజ్య ప్రధాన సూత్రం అయితే ఇక్కడ మన రాజ్యాంగంలో రిజర్వేషన్లు హక్కులు కల్పించి పర్యావరణ పరిరక్షణ రామరాజ్యంలో చక్కని అంశం అయితే మనం కూడా ఆర్టికల్ 48A 51AGలో పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడాం. కాబట్టి ఏదైతే రామరాజ్యం కావాలని మనం కోరుకుంటున్నామో మన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే ఖచ్చితంగా రామరాజ్యం ఏర్పడుతున్నది నా అభిప్రాయం. కాబట్టి మనం ఈ మీటింగ్ ద్వారా మనం రాజ్యాంగం అమలు ఎలా అవ్వాలి అన్నది చాలా ప్రధానంగా మనం కనుక కోరుకొని అందరి ప్రజల్లో అవగాహన కనుక కల్పించి ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగబద్ధంగా మేము ప్రవర్తించాలి అన్న ఒక జ్ఞానాన్ని కనుక అందరిలో ప్రవేశపెట్టగలిగితే అప్పుడు నిజమైన రామరాజ్యం. ఎన్ని టెంపుల్స్ కట్టినా కూడా ఫైనల్ గా మనకు కావాల్సింది ప్రిన్సిపల్స్ ని మనం ఫాలో చేయించగలగాలి. అది రాజ్యాంగం ద్వారానే సాధ్యం అన్నది నా అభిప్రాయం. కాబట్టి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ పెట్టడం, ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం కొన్ని సజెషన్స్ పంపించడం, ముఖ్యంగా రాజ్యాంగ అవగాహన అన్నది చాలా ముఖ్యం. ఆ తర్వాత పొలిటికల్ పార్టీలు కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పార్టీల్లోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేనప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అమలు చేద్దాం అన్నది కూడా ఒక ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి వీటన్నింటినీ ఆలోచిస్తూ ఒక పాఠ్యాంశంగా మనం ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగము మరియు చట్టాల గురించి అవగాహన చాలా తక్కువ. ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, ఇలా ఫోన్ వచ్చింది ఏం చేయాలి అంటే బాగా చదువుకున్నాడు అందరూ. అంటే చట్టాల పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంది. చట్టాల పట్ల అవగాహన, రాజ్యాంగం పట్ల అవగాహన ఈ రెండు కల్పిస్తూ వారు అన్నట్టు ముఖ్యంగా స్థానిక సంస్థలన్నీ చాలా బలోపేతం ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాం కానీ సర్పంచుల గురించి మాట్లాడలేదు. సర్పంచులు కనుక ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ గ్రామాలకు మనం తయారు చేయగలిగితే ముఖ్యమంత్రి ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఎందుకంటే వారు అన్నట్టు మహారాష్ట్రలో అత్యధికంగా ముఖ్యమంత్రులు స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆ విధమైన పరిస్థితులలో ముఖ్యంగా కేరళలో ఉన్న పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి గ్రామానికి డైరెక్ట్ గా 4-5 కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ ఒక ముఖ్యమంత్రి లాగా అక్కడ ప్రవర్తిస్తూ గ్రామ స్వరాజ్యం డీసెంట్రలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏది చూసినా సెంట్రలైజేషన్, ప్రతి ఫైల్ కూడా అక్కడి వరకు వెళ్ళాలన్న పరిస్థితుల్లో మరి ప్రజాస్వామ్యం ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది ముఖ్యం. తర్వాత ఎన్నికల్లో చాలా మార్పులు రావాలి. వారు జయప్రకాష్ నారాయణ గారు కూడా అన్నారు, అంటే ఎలక్షన్స్ హావ్ బికమ్ ఏ మోకరీ, డెమోక్రసీ హాస్ బికమ్ ఏ మోకరీ, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అని మాట్లాడుతున్నప్పుడు ఆ ఓఎఫ్ కి ఇంకొక ఎఫ్ఐ యాడ్ చేసేసారు. ఓఎఫ్ఎఫ్ఐ ఆఫ్ ది పీపుల్, ప్రజలతో సంబంధం లేదు. బై ది పీపుల్ బీవైలో మధ్యలో ఒక యూవై పెట్టేశారు, బియూవై కొనుక్కోవడం. తర్వాత ఫర్ ది పీపుల్ ఓ తీసేసి ఏ పెట్టారు, ఫార్ ది పీపుల్, ఎక్కడో దూరంగా ఉండడం. కాబట్టి ఇటువంటి మార్పులను మనం కనుక సంరక్షించకపోతే దాని ఫలితాలను మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి సమావేశాల ద్వారా మనం రాజ్యాంగం యొక్క ప్రాధాన్యం, తర్వాత రాజ్యాంగం అమలు యొక్క ప్రాధాన్యం, ప్రజలలో అవగాహన, మీరు రాజ్యాంగాన్ని పాటించకుంటే దాన్ని మీరే అనుభవించాల్సి వస్తుందన్న ఒక అవగాహన వాళ్ళలో కల్పించాలని నేను ప్రతిపాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన మధ్యలో సీనియర్ అడ్వకేట్ గారు ఉన్నారు. అడిషనల్ సాలిసిటర్ జనరల్ గా ఉన్నారు హైకోర్టులో నరసింహ శర్మ గారు, డిప్యూటీ సాలిసిటర్ జనరల్ గారు, తర్వాత రామారావు గారు బార్ కౌన్సిల్ మెంబరు, తర్వాత సీనియర్ అడ్వకేట్స్ చాలా మంది వచ్చారు. ఇక్కడ కూడా సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, ప్రభాకర్ గారు ఇంతకుముందు నాంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు,
చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. చాలా సంతోషం అండి. మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మరి మమ్మల్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ముందు మాట్లాడుతున్నారు జస్టిస్ ఈశ్వరయ్య గారిని మరి మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు వైష్ణవ్ మెమోరియల్ ట్రస్ట్ తరఫుకెళ్ళి అన్నగారైన బండారు దత్తాత్రేయ గారు మనందరినీ ఈ సమావేశం పిలిచినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, తర్వాత కాన్స్టిట్యూషనల్ డే గురించి పెద్దలకు మాట్లాడినారు. నేను మిస్ అయినాను, ఒకటి సగంలో వచ్చాను. జయప్రకాష్ నారాయణ గారికి, తర్వాత మిత్రులు సోదరులు లక్ష్మీనారాయణ గారు వినగలిగింది, భాగ్యం కలిగింది. తర్వాత మనకు నా ప్రకారం ఇంతవరకు ప్రియాంబుల్ ఇది అంటే మెయిన్ అంటే ది సమ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ రకంగా మనం ప్రియాంబుల్ని సాధించుకోలేదు. ఆ ప్రియాంబుల్ యొక్క సారాంశం ఫండమెంటల్ రైట్స్లో అట్లే డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉన్నాయి. బట్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎన్నో సూపర్ స్టిషన్స్ ఉండేది. అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఏన్షియంట్ అంటే కొన్ని తరతరాలకి వచ్చిన భారతదేశం యొక్క కల్చరు, ఇక్కడ ఉన్న స్థితిగతులు, ఇక్కడ ఉన్న ఏదైతే సాధక బాధకాలు అవన్నీ నిర్మూలించుకొని మన సర్వసత్తాక దేశంగా ఒక సావరిన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్థాపించుకొని మనమే స్థాపించుకొని మనము ఇటువంటి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ ఇస్తున్నామని రాసుకున్నాము. సోదరుడు జయప్రకాష్ నారాయణ గారు అన్నట్లు, లక్ష్మీనారాయణ గారు అన్నట్లు కాన్స్టిట్యూషన్ ఎంత మంచిదైనా దాన్ని పాలించేవాడు మంచివాడు కాకపోతే అది ఫలితాలు ఇవ్వదు. మనం చూస్తూనే ఉన్నాం, వెదర్ ఇట్ ఈస్ లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ జ్యుడిషియరీ ఆర్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరికీ అక్కడ కూర్చున్న వాళ్ళు, సీట్లో కూర్చున్న వాళ్ళు యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆ హ్యూమన్ వాల్యూస్ లేకుండా, కాండక్ట్, క్యారెక్టర్, మోరల్స్, ఎథిక్స్ లేకుండా పాలించబడే ఈ రాజ్యంలో మనం ఏది కూడా ఇంతవరకు సాధించుకోలేకపోయినాం. ఇప్పుడు మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి. స్వాతంత్రం రాకముందు అవన్నీ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకం ఉన్నాయో, ఈ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం ఉన్నాయో అన్ని చెల్లనేరని ఒక్క సెక్షన్లో ఆర్టికల్ 13లో పొందుపరిచినారు. ఇప్పుడు ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ వచ్చిందా, లేకపోతే ఆర్టికల్ 15 ప్రకారం అట్లీస్ట్ మన భారతదేశంలో ఆల్ ఆఫ్ అస్ ఎక్స్పెక్టెడ్ మన దగ్గర విపరీతమైన ఇల్లిటరసీ ఉండే, నిరక్షరాస్యత ఉండే. రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ రెండు విషయాలు అట్లీస్ట్ కాన్సన్ట్రేషన్ చేసేది ఉంది. ఈక్వల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఇది ఇస్తే ఈ దేశంలో ఏ రిజర్వేషన్స్ అక్కర్లేకుండా. బట్ అన్ఫార్చునేట్లీగా ఈ రెండు ప్రైవేటైజేషన్ చేసేది. చాలా మేమంతా గవర్నమెంట్ స్కూల్స్ చదివినాం, కనీసం 65-60 వరకు కొంతవరకు బాగున్నాయి. దాని తర్వాత 70కి వెళ్ళి టోటల్గా ప్రైవేటైజ్ అయిపోయినాయి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. కాబట్టి వాడు సంపాదించేదంతా హౌ డు యూ కంపీట్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది మెరిట్. వాడు గుడిసెలో ఉండి 5 కిలోమీటర్లు నడిచిపోయి వసతి లేని, స్కూళ్ళల్లో బెంచీలు, స్కూళ్ళు, లాబరేటరీస్ లేని వాడు కంపీట్ చేస్తాడా? కార్పొరేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు లక్షలు పెట్టి ట్యూషన్లు పెట్టి వాటితో కంపీట్ చేస్తారా? సో ఈ కొంతమంది మెంటాలిటీ ఈ మెరిట్ పొందబెడుతున్నాం అనేది ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. మెరిట్ యొక్క డెఫినేషనే తెలియదు మన మేధావులకి అని నేను అనుకుంటాను. అందుకనే అట్లనే ఇప్పుడు ఈ రెండు కూడా ఇంతవరకు మనం అచీవ్ చేసుకోలేదు. తర్వాత ఇప్పుడు రిజర్వేషన్స్ ఆర్ ఫర్ రిప్రజెంటేషన్. ఇట్స్ నాట్ ఏ గ్రాటిస్ ఆర్ ఇట్స్ నాట్ ఏ జస్ట్ కన్ఫరింగ్ సంథింగ్ ఎల్స్ ఆన్ ది ఇట్స్ అఫర్మేటివ్ పాలసీ. బికాస్ ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటే వాడికి చదువు వచ్చినోడైనా, చదువు రాకపోయినా, గుంటోడైనా, చెవిటోడైనా ఈక్వల్ ఆస్తి పనిచేస్తాడు తండ్రి. అట్లనే ఈ భారతదేశం బిలాంగ్స్ టు ఎవ్రీబడి, నాట్ ఫర్ ది ఎలైట్ పీపుల్. అండ్ ఇట్ ఈస్ అండ్
poor people cannot be deprived of their representation in all wings of the life. So therefore, according to me, it's not a representation is not something conferring unduly in favor of the backward classes, SCs, STs, but it is their right to represent in all wings of the life. Then only the country will develop and social justice will be achieved. దెన్ మనకు ఇన్ని ఏళ్ళ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 15లా ఎటువంటి అంటే సమాజం ఉండేది అంటే వాళ్ళకి ఎంట్రీస్ టు ది వెల్స్ లేకుండే, షాప్స్ లేకుండే, స్ట్రీట్స్ లేకుండే, తర్వాత అటువంటి వాళ్ళకు ఉండకూడదని అంతవరకు కొంత మనం సాధించుకున్నాము. బట్ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. Untouchability still existing in the villages. Still. అంటే ఇన్ని 79 సంవత్సరాలు అవుతున్నా, 79 సంవత్సరాలు అవుతున్నా, ఇప్పుడు 76 సంవత్సరాలకు మనం ఇది చేసినా కూడా మనం ఇంకా స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు వైప్ అవుట్ ది అన్టచబిలిటీ. దాని తర్వాత నెక్స్ట్ వస్తే ఇట్స్ ఎ షేమ్ ఆన్ అవర్ పార్ట్. దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ దీస్ the right to education లేదు, prohibition against the next if you read prohibition of traffic in human beings and forced labor. Prohibition of it's a shame on part of the country still. If you go to the Bombay or Delhi or anywhere, even the red light areas, even even high class people in the hotels, in the flats, and this kind of the అంటే రెండు రకాల. సీనియర్ కౌన్సిల్ ప్రకాష్ రెడ్డి గారు, ఫార్మర్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ అవర్ హైకోర్టు, టు గైడ్ us. నమస్కారం. నమస్కారం. ముందుగా 4 గంటలకే కార్యక్రమం ఉన్నా కోర్టులో ఉండాల్సి వచ్చింది కనుక ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు. ఎవరైనా చెప్పాలని అనుకుంటున్నా, ఇప్పుడే మనం అనుకుంటున్నాం ఈక్వాలిటీ గురించి, ఎవరైనా చెప్పాలని అనుకుంటున్నా. అయితే నేను ఫోన్ కూడా చేసిన కైలాష్కు, ఆలస్యం అవుతుంది అంటే లేదు పర్లేదు మీరు రండి అన్నారు. అయితే మేము వచ్చే వరకే దత్తాత్రేయ గారు, సివి రామన్ గారు మాట్లాడడానికి అవకాశం రాలేదు. జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చిన లక్ష్మీనారాయణ గారిని విన్నా. సరే, ఈశ్వరయ్య గారు వి హ్యాపెన్స్ టు బి క్లాస్మేట్స్ ఆల్సో, ఆయన పెద్ద నోట్స్ తీసుకొచ్చి అన్ని విషయాలు మాట్లాడాను. ముందుగా బండారు అయితే ఏమైతుంది అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వారు ఈ మధ్య కాలంలో రిజర్వేషన్స్ చర్చలు చాలా జరుగుతున్నాయి కాబట్టి వారు దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది. తప్పు వారిని కాదు, లోకంలో జరుగుతున్న విషయం గురించి చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన టాపిక్ నేను చదివిన దాని ప్రకారం సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ కోర్ వాల్యూస్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ స్ట్రెంథెనింగ్ డెమోక్రసీ. అందరూ వక్తలు మాట్లాడుతున్నప్పుడు, నేను ముగ్గురు అయితే విన్నా, అందరూ వక్తలు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అల్టిమేట్లీ మనిషి ఎటువంటి వాడు అన్న దాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ దాని ప్లేస్ లో ఉన్నా కూడా ఎన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే మనిషి చక్కగా లేడు కనుక. అంటే ఇది న్యాయవాదులకు అప్లై అవుతుంది, న్యాయమూర్తులకు అప్లై అవుతుంది, ఆఫీసర్స్కి అప్లై అవుతుంది, రాజకీయ నాయకులకు అప్లై అవుతుంది, వ్యాపారస్తులకు అప్లై అవుతుంది, అందరికి అప్లై అవుతుంది. మనిషి మంచిగా ఉండాలి. మనిషి మంచిగా ఉండాలంటే జనరల్గా మనం అందరం ఏమనుకుంటామంటే విద్యతోటి వస్తాయని. అయితే ఈ మధ్యన నాకేమనిపిస్తుందంటే ఇంటెలిజెన్స్ వేరు, మారల్స్ వేరు. తెలివిని ఎట్లా వాడి డబ్బులు సంపాదించాలి ఒక మార్గంగా వాడుతున్నారు. కానీ సంఘానికి ఏం చేయగలుగుతాం, మనం ఏం మంచిగా చేయగలుగుతాం అన్న లేదా ఆలోచన తగ్గింది కనుక, సరే ఇప్పుడు ఒక సజెషన్ వారు ఏమన్నారంటే 6th క్లాస్ నుంచే కాన్స్టిట్యూషన్ గురించి టాపిక్ పెట్టాలి, విచ్ ఎవర్ కోర్స్ అని. అట్లే మారల్స్ మీద కూడా ఎందుకంటే ఐక్యూ ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు అనుకుంటా. మేము చదువుకున్న రోజుల్లో స్కూళ్ళల్లో ఉన్న పరిస్థితికి ఇప్పుడు పిల్లలకు ఐక్యూ చాలా ఎక్కువైంది. తెలివి లేక కాదు, తెలివి ఎక్కువైన ప్రాబ్లం అయింది.
అయితే తెలివిని సక్రమ మార్గంలో వాడుకోవాలి అంటే దానికి ఏంటంటే మారల్స్ కావాలి. ఈ మారల్స్ అన్న విషయం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే దీంట్లో ఎట్లొస్తుంది అలవాటు అంటే కుటుంబం సభ్యులతోటి, పెద్దల సొసైటీలో ఉన్న వాళ్ళతోటి, పక్కల వాళ్ళని చూసి నేర్చుకునే విషయాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తున్నారు, కానీ నాతోటి ఏం లాభం కాగలుగుతుంది ఈ సంఘానికి, ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన దృక్పథం చాలా తగ్గిపోయిందని నా అభిప్రాయం. అయితే అసలే అభివృద్ధి లేదా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అంటే తప్పక అభివృద్ధి ఉంది. అయితే అభివృద్ధి ఏమో అర్థమెటికల్ ప్రపోర్షన్ ఉంటుంది, కోరిక జియోమెట్రికల్ ప్రపోర్షన్ అని చెప్తుంది. అందుకని మ్యాథమెటిక్స్ చదువుకున్నాను. అందుకని నేనేమంటున్నంటే మన కోరికలకు జరుగుతున్న దానికి చాలా తేడా ఉంటుంది. హింస ఇటువంటికి తావులేదు అని వారు మాట్లాడారు. అంటే ప్రస్తుతం నక్సలైట్లు కూడా సరెండర్ అవుతున్నారు. తర్వాత చాలా మంది ఈ విధంగా నక్సలిజం అన్నదాన్ని ఏప్రిల్ వరకు, మార్చి 2026 వరకు దాన్ని సమాప్తం చేయాలని, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధం కాదు. కాబట్టి ఎప్పుడైతే అటువంటి విధానాలు అమలు చేస్తారో రాజ్యాంగం సరిగా అమలు కానట్లే అని వారు వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఇటువంటి విధానాలు ఏవైతే ఉంటే వాటిని సమాప్తి పలకడం. రెండవ ముఖ్యమైన వార్నింగ్ వారు ఇచ్చింది ఏంటంటే, చాలామంది రాజకీయ పార్టీల్లో వ్యక్తి పూజ అన్నది ఎక్కువైపోయింది. కుటుంబ పాలన మరియు వ్యక్తి పూజ, అందువల్ల మళ్ళా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని అప్పుడే అంబేద్కర్ గారు మనకు సూచించడం జరిగింది. మూడవది ఏంటంటే, కేవలం రాజకీయంగా మనము ప్రజాస్వామ్యాన్ని ముందుకు వెళ్ళలేము. ముఖ్యంగా సమాజంలో ఉన్న ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో, ధనికులు పేదలు, ఇటువంటి విభేదాలు తగ్గించినప్పుడే అదే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అది సాధించినంత వరకు అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. అప్పుడు మళ్ళా రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ఆ విధంగా 3 వార్నింగ్స్ ఇచ్చారు. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రముఖంగా నేను ఇందులో చెప్పింది ఏంటంటే, రాజ్యాంగ అవగాహన అన్నది చాలా తక్కువగా ఉంది సమాజంలో. రాజ్యాంగాన్ని మనం లైబ్రరీలో పెట్టుకుంటాం, కానీ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా అన్నది మనం మాట్లాడాలి. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, రాజ్యాంగం ఎంత బాగున్నా కూడా దాన్ని అమలు చేసేవాళ్ళు సక్రమంగా లేనప్పుడు ఆ రాజ్యాంగం సరిగా అమలు కాబడదు, దానివల్ల ప్రయోజనం లేదు అన్నారు. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే పార్లమెంట్లో సుమారుగా 42% మంది మీద క్రిమినల్ రికార్డులు ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళు వెళ్ళినప్పుడు మరి రాజ్యాంగాన్ని ఎలా అమలు చేస్తారు? తర్వాత ముఖ్యంగా ఏంటంటే, ప్రజల్లో అవగాహన పెంచడానికి 6వ తరగతి నుంచి ఏ కోర్సుకు వెళ్ళినా కూడా అప్ టు PhD రాజ్యాంగం అన్నది ఒక సబ్జెక్టుగా ఉండాలనేది మేము ప్రతిపాదిస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే రాజ్యాంగం అవగాహన ఉంటుందో, రాజ్యాంగానికి ఉల్లంఘనలు ఏవైతే జరుగుతుంటుందో ప్రజలు దానికి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసుకునే స్థాయికి వాళ్ళు ఎదగాలి. తర్వాత మనం రామరాజ్యం గురించి మాట్లాడుకుంటాం. రామరాజ్యం రావాలి అని. రామరాజ్యం రావాలంటే రాజ్యాంగం చక్కగా అమలు పడగలగాలి అన్నది ముఖ్యంగా ఇక్కడ చర్చించిన విషయం. రామరాజ్యంలో ఉన్న ఏవైతే మనం రామరాజ్యం అనుకుంటామో వాటన్నింటినీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో మనకు ప్రధానంగా అటువంటి రాజ్యం రావాలంటే రాజ్యాంగ అమలు అన్నది ప్రధానం. అటు లెజిస్లేచర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, జ్యుడిషియల్ కావచ్చు, మీడియా కావచ్చు, వీరందరూ కూడా రాజ్యాంగబద్ధంగా మనం రాజ్యాంగ విలువలను కాపాడగలిగితే ప్రజాస్వామ్యం సుశోభిల్లుతుంది, ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా జరుగుతుందన్నది ప్రధానంగా మనం ఇక్కడ చర్చించిన అంశం. ఓకే. Constitution Day. It was in the year 1949 the Constitution was adopted, and on January 26th it came into being and India became republic. So to commemorate that, today Sri Bandaru Dattatreya Garu, the ex-governor of Haryana, has convened a round-table conference to discuss how the Constitution has progressed and how the people can protect the Constitution, how the constitutional values can be cherished in the society. So people from various backgrounds have come and they have given their viewpoints. So the main thing is, here we remembered about the 3 warnings given by Dr. Babasaheb Ambedkar to protect the Constitution. He also said how good a Constitution may be, if the people who are implementing are not good, then the Constitution will not be implemented. So that's why the public have a bound and responsibility to elect good people who can protect the Constitution.
Another thing what Dr. Babasaheb Ambedkar said is, there is a lot of hero worship going on in political parties and dynastic politics. If that happens, then it is very difficult to continue the democracy. So all these warnings have been discussed here, and also people should have more understanding about the constitution. That's why from 6th standard up to PhD or so, every year students should learn about the constitution and they should have a clear understanding. That is very much required. So all of us, we have to own the constitution, and we have to feel that constitution is not an enactment or a book. Actually, it should be properly implemented, then only the democracy is going to survive. So that is what the sum and substance of the discussions that have taken place in the Roundtable Conference organized. Thank you very much. ఫౌండేషన్ ద్వారా జాతీయ రాజ్యాంగ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేది మనకు 1949 నవంబర్ 26 నాడు ఇది సంవిధానం ఉన్నటువంటి సభ ద్వారా ఆమోదించినటువంటి రోజు. చాలా పవిత్రమైన రోజు. రాజ్యాంగం మనకు భారతదేశానికి ఒక ఆత్మ లాంటిది. ఈ రాజ్యాంగం మన దేశం యొక్క దశను నిర్దేశించినటువంటి మౌలికమైనటువంటి పౌరులందరికీ హక్కులు కల్పించి వాళ్ళకు బాధ్యతలు కూడా కర్తవ్యాన్ని కూడా నిర్వహించాల్సిందని రాజ్యాంగం తెలియజేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛ, సమానత మరియు సౌభాతృత్వం, అలాగే మన యొక్క సంక్షేమ రాజ్యం, ఇలాంటి వాటన్నింటినీ వాటితో పాటు మన దేశాన్ని ఐక్యంగా ఉంచి మన దేశం భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న భాషలు ఉన్నప్పటికీ అందరినీ ఏకంగా ఉంచి సమైక్యంగా ఉంచడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఇది చాలా గొప్ప దార్శనిక పత్రం. అందువల్ల ఇది దాదాపుగా 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంలో అవసరాన్ని బట్టి అనేకమైనటువంటి మార్పులు చేశారు. కొన్ని మంచి మార్పులు జరిగాయి, కొన్ని చెడు మార్పులు జరిగాయి. కానీ ఏదేమైనా దేశం చాలా అభివృద్ధి పథంలోకి వెళ్తుంది. కానీ ఈనాడు కొంతమంది రాజ్యాంగం మీద అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగం ఏమాత్రం కూడా మనం ఇచ్చినటువంటి మౌలిక ఆదేశికమైన సూత్రాలు ఏవైతున్నాయో ఆ సూత్రాలకు అందరం కూడా కట్టుబడి ఉన్నామని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా అంటే రామరాజ్యం నుంచి మొదలుకొని దీన్ని సమసమాజ నిర్మాణం కోసం చేయడమే రాజ్యాంగం యొక్క లక్ష్యం. కానీ పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, ఉపాధి, అందరికీ సమానమైన అవకాశాలు, ఇవన్నీ కూడా రాజ్యాంగం మనం ఎంత త్వరగా అమలు చేసుకుంటే అంత చాలా బాగుంటుంది. కాబట్టి రాజ్యాంగం యొక్క విలువలను కాపాడుతూ రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ కమిషన్ కానీ, సిబిఐ కానీ, లేక న్యాయస్థానాలు కానీ, లేక పరిపాలనా అధికారాలు కానీ, పార్లమెంట్ కానీ, ఇవన్నీ కూడా స్వతంత్రంగా ఉండి దేశ అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం చేయాలి. ఏది ఎంత చెప్పినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పారు, ఎంత గొప్ప రాజ్యాంగమైనా దాన్ని నడిపేటువంటి వాడు ఎంత మంచివాడు ఉంటే రాజ్యాంగం అంతా బాగా అమలు చేయబడుతుంది.
కాబట్టి మంచి వ్యక్తులు, మంచి లక్ష్యాలు, మంచి ఉద్దేశాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఈ రాజ్యాంగం పట్ల అవగాహన సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా మనం కలిగించాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజల వరకు మన భారత రాజ్యాంగం యొక్క విలువలను, భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను, మన కర్తవ్యాలను, మన హక్కులను అన్నింటినీ కూడా మనం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. चल चल चितरंगा तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, जागे जय गाता जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे